సత్యమును జీవమును ఆధారము ఈ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆశీర్వాదకరమైన దేవుని వర్తమానములు ప్రతిదినము ధ్యానం చేయట ఆశీర్వాదకరం, ఆనందకరం. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అద్భుతమైన అవకాశం. కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న అనేక మందిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకించి ఈ ధ్యానం ద్వారా తమ దినాన్ని ప్రారంభిస్తున్న అనేక మంది ఆ దినమంతయు దేవుని యొక్క కృపను, క్షేమాన్ని పొందుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరొక నూతన దినం అందరం కలిసి దేవుని ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దేవునితో దినమును ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ వాక్యం ద్వారా ప్రభావ మేము హెచ్చరికలు చేయబడుతుండగా ఆ వాక్యానుసారమైన జీవితం మేము జీవించుటకు మీ కృప దయచేయమని విజ్ఞాపన చేస్తూ, మీ సహాయము, మీ సన్నిధి ప్రసంతం మా మీద ప్రసరింపచేయమని వేడుకుంటూ, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దావీదు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, మరి దావీదు యొక్క ప్రమేయం లేకుండానే దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడతాడు. అసలు తండ్రి కూడా ఆ ఆలోచన కలిగి ఉండడు. కాబట్టి సమూయేలు ఇంటికి వస్తున్నప్పుడు పశువులు కాయటకు దావీదును పంపించి వేస్తాడు. దావీదు ప్రమేయం లేకుండానే ఎన్నిక చేయబడ్డ దావీదు జీవితంలో ఒకసారి అతని చరిత్ర యావత్తు విశ్లేషిస్తే, క్షేమంగా, సంతోషంగా, సుఖంగా ఉన్న దినాలు కానీ, గడియలు కానీ మరి చాలా స్వల్పము అని చెప్పక తప్పదు. తన ప్రమేయం లేకుండానే దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. తన ప్రమేయం లేకుండానే గొల్యాతును ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఆ గొల్యాతును సంహరించడం ద్వారా సంతసించాలా, ఆనందించాలా, లేకపోతే శ్రమలు అనుభవించాలా? ఒకసారి ఆలోచిస్తే మరి ఆయన జీవితంలో శ్రమలే అధికం. మరి దేవుని యొక్క కృప సౌలును విడిచిపోవడం, దావీదును ఆవరించడం. మరి సౌలు రాజు బ్రతికి ఉన్నంత వరకు దావీదుకు శ్రమలే. అనగా 1 సమూయేలు గ్రంథం యావత్తు కూడా దావీదు జీవితంలో శ్రమలే. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వెర్రివాని వలె ప్రవర్తించడం. ఏ గాతు నుంచి అయితే ఆ గొలియాతు వచ్చి ఘీంకరించినప్పుడు ఆ గొలియాతుని చెప్పాడు, అదే గాతులో ఆశ్రయం పొందడం. తర్వాత సౌలు చనిపోయిన తర్వాత, రాజరిక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత మరి దావీదు జీవితంలో అనేకమైన అనుభవాలు, ప్రత్యేకించి ప్రాముఖ్యంగా కనిపించిన అనుభవాలు ఏంటంటే తన కుటుంబ సమస్యలు. మరి గతం దావీదు అనుభవాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. 2 Samuel 13th chapter. అనగా దావీదు బెత్షెబా విషయంలో ఆయన మరి పాపము చేసినప్పుడు దేవుడు మరి ఆ దావీదును హెచ్చరించినప్పుడు, మరి శ్రమను అనుమతించినప్పుడు 12వ అధ్యాయంలో మనకు తెలుసు, 16 నుంచి బెత్షెబా ద్వారా కుమారుని దేవుడు మొత్తుతాడు. కుమారుడు అనగా బిడ్డ చనిపోతాడు. అలాగే 13వ అధ్యాయంలో దావీదు కుమారుల్లో ఒకడు అమ్నోను మరి సుందరవతి అయిన తామారును మోహించడం, ఆమెతో శయనించడం. ఆ విషయం తెలిసి అబ్షాలోము
ఆ తామారు సోదరుడు అబ్షాలోము ఒక కుట్ర పన్ని అతన్ని సంహరించడం, ఆ విషయమై అబ్షాలోము విషయంలో మరి దావీదు అంగలారుస్తూ ఉన్నాడని మాట వాడబడింది. 13వ అధ్యాయము 27వ వచనం చూడండి. అయితే అబ్షాలోము పారిపోయిన అమీహూదు కుమారుడు తల్మయ్యను గెషూరు రాజుతో చేరను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలారుస్తూ ఉండెను. సో ఈ అనుభవాల మధ్య తర్వాత అబ్షాలోము అతని మీద తిరుగుబాటు చేయడం కానీ అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తిరుగుబాటు నేపథ్యంలో మరి అబ్షాలోము కుట్ర పన్ని అహీతోపేలు ఆ ఆలోచన మేరకు దావీదు యొక్క ఉపపత్నులను కూడడం, దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళడం, ఆ యుద్ధ విషయం తెలిసిన తర్వాత దావీదు పారిపోవడం, ఆ తర్వాత కాలంలో అబ్షాలోము సంహరించబడతాడు. ఆ సమయంలో అబ్షాలోము గురించి మరి దావీదు విలపించిన విలాపం 18వ అధ్యాయం చూడండి, 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు, నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత మేలు, ఎంత బాగుండును అంటాడు. సో ఈ వాస్తవాలు మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దావీదు జీవితంలో సౌలు రాజు ఉన్నంత వరకు సౌలు రాజు ద్వారా శ్రమలు, సౌలు రాజు మరణాంతరం సింహాసనం మీదకి వచ్చినప్పటికీ కూడా తన సొంత కుటుంబంలో ఒక విధంగా చెప్పంటే సన్ స్ట్రోక్ అనాలి, కుమారుల ద్వారా. సో బెత్షెబా ప్రథమ సంతానం దేవుని చేత మొత్తబడుతుంది. అమ్నోను తామారును చేస్తాడు, అబ్షాలోము అమ్నోను చంపేస్తాడు. ఆ తర్వాత సొలొమోను కాలంలో అదోనియా తిరుగుబాటు చేస్తాడు. ఈ రీతిగా సొంత కుటుంబంలోనే తిరుగుబాట్లు, సంతోషం లేదు, సుఖం లేదు, క్షేమం లేదు. అందుకే నన్ను బాధించువారు అనేకులు అంటాడు అక్కడ. నన్ను బాధించువారు అనేకులు, ఒకరిని కాదు. సౌలు రాజు మొదలుకొని తన కుటుంబంలో ఈ శ్రమ అనుభవాలన్నీ కూడా, అనగా దావీదు సింహాసనాసీనుడైన తర్వాత బిడ్డల ద్వారా కలిగిన ఈ శ్రమలన్నీ కూడా ఎప్పుడు కలిగినాయి అంటే దావీదు జీవితంలో ఆయన బెత్షెబా విషయంలో పాపం చేసిన. నేను దావీదు శ్రమలను రెండుగా విశ్లేషించాలనుకుంటున్నాను. ఒకటి, దావీదు సౌలు ద్వారా పొందిన శ్రమలన్నీ కూడా దావీదును దేవుడు సిద్ధపరచడానికి ఏర్పాటు చేయబడిన అనుమతించిన శ్రమలు. ఒక వస్తువు తయారు కావాలి, ఒక బంగారు వస్తువు తయారు కావాలంటే కంసాల దగ్గర అది కాల్చబడాలి, దాంట్లోంచి మలినమంతా తొలగించబడాలి, ఆ తర్వాత శుద్ధి దెబ్బలు అనేకమైన అనుకున్న రూపం వచ్చేందుకు కొట్టబడాలి. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది సఫరింగ్స్ అన్నీ కూడా టు మోల్డ్ డేవిడ్. ఎందుకంటే సౌలును రాజుగా నియమించినప్పుడు శ్రమలు లేకుండా సింహాసనాసీనుడయ్యాడు కాబట్టి గర్వించాడు. మరి దావీదు జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించాడంటే కారణం ఏంటంటే ఆ రాజసింహాసనం మీద రాకముందు అతడు సౌలు చేత తరమబడుచు ప్రజల మధ్య సంచరిస్తూ ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ అప్రెస్డ్ పీపుల్ యొక్క బాధలు సాధక బాధకాలు చూస్తూ శత్రుల మధ్యకి వెళ్ళి వారి యొక్క బలబలాలు చూస్తూ ఒక తర్బీతు లాంటిది, ఒక టెస్ట్ ఆఫ్ ఫెయిత్, ఎ టెస్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పవచ్చు. మరి సింహాసనాసీనుడైన తర్వాత కలిగిన ఆ శ్రమలు దేవుడు అనుమతించినవి కాదు. అవి దావీదు తాను చేసిన పాప ఫలితంగా దేవుడు తప్పనిసరి పరిస్థితుల్లో దావీదుని శిక్షించినవి. ఇంకా ఒక మాట చెప్పాలంటే మొదటి భాగం సౌలు ద్వారా కలిగిన శ్రమలు దావీదు యొక్క క్రమశిక్షణకు సూచన అయితే, బెత్షెబా తర్వాత కలిగిన శ్రమలన్నీ కూడా దావీదు కలిగిన శిక్ష. అవి క్రమశిక్షణ కొరకు,
ఇవి శిక్షణ కొరకు, అనగా శిక్షించబడ్డ కొరకు. సో దావీదుని దేవుడు స్పేర్ చేయలేదండి. ఆ 12వ అధ్యాయంలో నాతాన్ ద్వారా చెప్పబడ్డ ఆ మాటలు అవన్నీ కూడా నెరవేర్చబడతాయి దావీదు జీవితంలో. అందుకనే నన్ను బాధించువారు అనేకులు అంటూ ఆయన విలపించిన విలాపం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేవలము ఆ ఇంటి వారి ద్వారానే బాధలు ఉన్నాయా అంటే, సౌలు మరణాంతరం సౌలు ఇంటి వారి ద్వారా కూడా కొన్ని అవమానాలు, నిందలు వచ్చాయి. ఒకసారి 16వ అధ్యాయం చూద్దాం. 2 Samuel 16th chapter. ఐదు నుంచి నేను చదువుతాను. దావీదు రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడు గెరా కుమారుడైన షిమి అతడు అతని నుంచి బయలుదేరి వచ్చు. అతని వెంట నడుచు దావీదుని శపించుచు 7వ వచనం, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, సౌలు ఇంటివారు మిగిలిన వారు కూడా నరహంతకుడా, చీపో అంటూ దావీదును, నువ్వు సౌలును చంపినందుకు నీ కుమారుడైన అబ్షాలోము నీ మీద తిరుగుబాటు చేశాడు, ఇది దేవుడు పంపించిన శిక్ష అని భావించినప్పుడు ఆ సెరూయా కుమారుడు అభిషేక్ అతన్ని సంహరించాలి, లేకపోతే అతను చంపేయాలి, అతని దండించాలని కొడితే అప్పుడు దావీదు అనే మాటలు ఒకసారి చూడండి. 10వ వచనం, అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వాని శపించనీయుడి. దావీదును శపించమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగ ఎందుకు చేయించున్నావు, ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోను అతని సేవకులందరితో పలికిందేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యము. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వాణ్ణి శపించనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో, నాకు మేలు చేయి. లెట్ హిమ్ కర్స్ బికాస్ గాడ్ పర్మిటెడ్. ఈ హ్యూమిలియేషన్ కానీ, ఈ సఫరింగ్ కానీ నేను చేసిన అపరాధానికి దేవుడు అనుమతించినవి కాబట్టి అతను శపిస్తున్నాడు కాబట్టి శపించనివ్వండి. ఒకవేళ అతని శాపాలు దేవుడు నాకు దీవెనగా మారుస్తాడేమో. డేవిడ్ యాక్సెప్టింగ్. సో ఆ యాక్సెప్టెన్స్లో దావీదు పలుకుతున్న ఆ పలుకు, ప్రభువా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, నా మీదకి లేచువారు అనేకులు. సౌలు కానీ, సౌలు కుటుంబీకులు కానీ, దావీదు సంతానం కానీ, అన్ని రీతిలుగా దావీదు మరణ గడియ ప్రవేశించేంత వరకు కూడా దావీదు జీవితంలో శ్రమలే ఉన్నాయండి. నాకు చెప్పాను కదా, సొలొమోను రాజుగా ప్రకటించిన తర్వాత కూడా మరి దావీదు మరొక కుమారుడు తాను రాజుగా ప్రకటించుకుంటాడు. ఆ విషయం తెలిసి కూడా అతన్ని నొప్పించకూడదని దావీదు సైలెంట్గా ఉంటాడు. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో ఆ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. టిల్ ద పాయింట్ ఆఫ్ హిస్ డెత్ అతని జీవితంలో సుఖము, సంతోషము చాలా చాలా అరుదుగా కనిపించాను దావీదు జీవితం. సో అటువంటి అనుభవాల మధ్య నన్ను బాధించువారు, నా మీదకి లేచేవారు అనేకులు. సో వారు ఏమంటారంటే, దేవుని వలన వానికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. అదే కదండి షిమి చెప్పించిన మాట. యెహోవా నీ మీదకి నీ కుమారుని లేపాడు, సౌలును చంపినందుకు నీ కుమారుడు నీ మీదకి దండెత్తి వచ్చాడు, అది దేవుడు అనుగ్రహించింది అంటూ, యెహోవా వలన వానికి రక్షణ దొరకదు అంటూ మరి బాధించిన అనుభవం. ఈ అనుభవాన్ని మరి దేవుని కుమారుడైన యేసయ్య కూడా ఒకసారి మనము కంపేర్ చేసుకుంటే, దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించిన తర్వాత తాను అప్పగించుకున్నప్పుడు, శిలువ మరణానికి అప్పగించుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏమని హేళన చేశారు, ఏమని గేళన చేశారు. ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను గుద్దిన వాడెవడో, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని చెప్పారు. చాలా హేళన చేశారు.
శిలువ మీద వేలాడుతుంటే చుట్టుపక్కల ఆ దారిన పోయేవారు తలలు ఊచుచు, అదే రీతిగా యేసుప్రభు వారితో శిలువ మీద వేలాడుతున్న దొంగల్లో ఒక దొంగ కూడా, నీవు దేవుని కుమారుడు కదా, నీవు దేవుని కుమారుడే, దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటారు. నీవు దేవుని కుమారుడు. ఎగతాళితో కూడిన హాస్యాస్పదమైన ఆ మాటల నడుమ దేవుని కుమారుడు ఆయన సిలువలో వేలాడాడు. ద సఫరింగ్ ద డిఫరెన్స్ ఏంటంటే, డేవిడ్ సఫరింగ్ వాస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ సిన్, బట్ జీసస్ సఫరింగ్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ సిన్. మన పాపములకు బదులుగా ఆయన శ్రమ. దావీదు తన పాపములకు శిక్ష, యేసయ్య మన పాపల నిమిత్తము శిక్షను స్వాగతించాడు, భరించాడు, వరించాడు. దేవా, నన్ను బాధించువారు అనేకులు, దేవుని వల్ల వారికి రక్షణ దొరకదని చెప్పువారు అనేకులు. దేవుని వలన రక్షణ అతనికి దొరకదని చెప్పువారు అనేకులు, కానీ అతని వలన మనకు రక్షణ, అతని మరణం మనకు జీవం. మన రక్షణ కొరకై అతని సిలువలో ప్రాణాలు త్యాగం చేసి, అందుకే మరి ఆ మనుషులను తన వారి పాపం నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసుని పేరు పెట్టాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో రక్షకుని యొక్క జననం ఆ శ్రమల ద్వారా మనకు రక్షణ కలిగించుటకు కలిగిన ఒక గొప్ప అద్భుతం. సో దావీదు జీవితంలో తన స్వయం కృతాపరాధాలుగా కొన్ని శ్రమలు అనుమతించబడితే, మనము చేసిన నేరములకు బదులుగా ఆ దావీదు కుమారుడుగా జన్మించిన దేవుని కుమారుడు శ్రమను అనుభవించాడు. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన ప్రోత్సాహకాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ సూచనలు, హెచ్చరికలు మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరం ప్రభు. మా వ్యక్తిగత జీవిత అనుభవాల్లో కొన్ని శ్రమలు మమ్మల్ని సరిచేయడానికి మీరు అనుమతించినవి, కొన్ని శ్రమలు మా పాప ఫలితంగా మేము స్వాగతించినవి. దావీదు అన్నిటినీ భరించి నీ చేత హృదయానుసారిని పిలువబడ్డాడు. మేము కూడా ప్రభా ఆ రీతిగా తండ్రి శ్రమను సహించి, శ్రమను వరించి నీలో నీ చేత శుద్ధీకరించబట్టకు మీ సహాయం తెచ్చి మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.